స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గం వల్లాపల్లి గ్రామం నుండి గోపిరెడ్డి మల్లికార్జున రెడ్డి మరియు సొంటి సాంబశివరావు గారు వైసీపీని వీడి టీడీపీలోకి చేరిక. వీరందరినీ వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు, సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నూజెండ్ల మండలం చెరుకుంపాలెం గ్రామంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు గారి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే శ్రీ మక్కిన మల్లికార్జునరావు, జీవి ఆంజనేయులు తనయుడు గోనుగుంట్ల హరీష్ బాబు, అలాగే ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, ముఖ్య నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. అది చేయగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. పోయిన ఎన్నికల్లో ఒక్క అవకాశం ఉంటే నాతో సహా చాలా మంది వచ్చాం. ఒక్క అవకాశం కదా, ఏదో రాజశేఖర రెడ్డి గారు కదా అని పొరపాటు చేసామమ్మా. పొరపాటుకి చంపలేసుకొని మరలా లేదు, చంద్రబాబు అయితేనే మన బిడ్డల భవిష్యత్తుకి దిక్కని ఈ రోజున కృష్ణదేవరాయలు గారు, నేను, జంగా కృష్ణమూర్తి గారు, మీ ఊర్లో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పిన మన పెద్దలందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చాం. దానికి మించి ఇక్కడ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి ఇరువురు ఉన్నారు. ఒక్కసారి వారి గురించి ఆలోచన చేయండి. ఆంజనేయులు గారు నాకు ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ 25 సంవత్సరాల నుంచి శివశక్తి ఫౌండేషన్ ద్వారా కళ్ళజోళ్ళు వేయటం, కంటి ఆపరేషన్ చేయటం, స్కాలర్షిప్లు వేయటం, అదేవిధంగా ఎక్కడన్నా ఇళ్ళు ఇబ్బంది పడితే వంట సామాగ్రి ఇవ్వటం, మసీదు కట్టినా, చర్చి కట్టినా, గుడి కట్టినా గౌరవంగా వాళ్ళకి చందా ఇవ్వటం, అన్నిటికీ మించి ఏ వ్యక్తులన్నా ఎవరన్నా వెళ్తే గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడే మంచి వ్యక్తి. ఓడినా గెలిచిన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని అన్ని సేవా కార్యక్రమాలని కరోనా సమయంలో కూడా 10 మందికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి జీవి ఆంజనేయులు గారు. ఇలాంటి అభ్యర్థి ఈ పక్కన ఉన్నాడు. ఇంకొక అభ్యర్థి మనకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, యువకుడు, బ్రహ్మాండంగా బతుకో మనకు అండర్ పాస్ తీసుకొచ్చాడు, మనకు నేషనల్ హైవే చేశాడు, గులకమైన బ్రిడ్జీలు తీసుకొచ్చాడు, మనకి బైపాస్ రోడ్డు చేసుకొచ్చాడు. మరి బ్రహ్మాండంగా మన నియోజకవర్గంలోనే ఇది అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఎక్కడ అవినీతి మార్క లేనటువంటి నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మనకున్నారు. మరి ఎదురున్నటువంటి వ్యక్తులను కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఆయన ఆ బ్రహ్మనాయుడు గారు మా అబ్బాయి ఉన్నోళ్ళే, మరి కొద్దిగా సిగ్గుపడతారు. కానీ నన్ను ఆంజనేయులు గారిని పట్టుకొని మాట్లాడితే ఏదో లంబూజం అంటాడు, లేకపోతే బాబా బుడి అంటాడు. అసలు ఆ పదాలేదో మాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళ నాన్నగారు బాగా చదువుకొని, వీళ్ళ తాతగారు 7 అన్నదమ్ములు, వీళ్ళ తాతగారు 2 సర్పంచులు చేశారు. వాళ్ళ నాయన బాగా గ్రాడ్యుయేటు, బ్రహ్మాండంగా అదేవిధంగా ఉద్యోగం చేశారు, వ్యాపారం పెట్టుకున్నారు, 10 రూపాయలు సంపాదిస్తున్నారు, 5 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, గౌరవంగా ఉంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడన్నా 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేస్తే ఎక్కడన్నా 1 రూపాయి డబ్బులు తీసుకున్నారా? ఎవరి మీద దౌర్జన్య కేసులు పెట్టించారా? ఏది లేదు కదా. మరి నేను ఎమ్మెల్యే కూడా, నేను ఒక రైతుకి, నేను పుట్టే వరకు మా నాయన సర్పంచి, 30 ఎకరాల రైతుని, నేను కాంతకోత చదువుకున్నా. మేము గౌరవంగా ఇదిగో నేను ఈ ఊరు వస్తే ఏం చెబుతాం, నేను ఈ ఊరు వస్తే అమ్మాదిగా రోడ్డు వేసాం, 4 ఇళ్ళు కట్టాం, ఆ పెన్షన్లు ఇచ్చాం. ఆంజనేయులు గారు మిగిలిన రోడ్లు వేశారు, ఆయన 4 ఇళ్ళు కట్టాను, 4 పెన్షన్లు ఇచ్చాను చెబుతాం తప్ప ఎవరు ఏం చేయలేని మేము చెప్పం. వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామం నుండి వైసీపీని విడి టీడీపీలోకి వాలంటీర్తో సహా మరో 15 కుటుంబాలు చేరికలు. వీరందరినీ వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం వల్లాపల్లి మండలం నుండి వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన మేఘావత్ కీమే నాయక్ మరియు రాచమల్ల రామయ్య, వీరిని వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కిన మల్లికార్జునరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.